హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. కార్తీక మాసం కదా, అందరం కలిసి వనభోజనాలకు వెళ్దాం అనుకుంటున్నాం. వారంపూళ్ళ అమ్మవారిని దర్శించుకుని ఇంకైతే వనభోజనాలు చేస్తాము. వీడియో అయితే చూస్తూ ఉండండి. మాది విజయవాడ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 2 ఆటోల్లో మారంపూడి మహంకాళి అమ్మవారి గుడికి బయలుదేరామండి. గుడికైతే రీచ్ అయ్యాము. ప్రజెంట్ ఈ గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారండి. రాతి రాళ్లతో చాలా ప్రతిష్టంగా నిర్మాణం జరుపుతున్నారు. ఈ గుడి మనకి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో కంటన్రాజు కొండూరు గ్రామంలో ఉంది. మా చిన్నప్పటి నుంచి మారంపూడి గుడి అంటేనే అందరికీ తెలుసు. కానీ ప్రజెంట్ కంటంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి గుడిగా పిలుస్తున్నారు. ఈ అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిశారు. అప్పట్లో 1975 ఈ ఊరు సర్పంచ్ గారికి అమ్మవారు స్వయంగా కలలో కనిపించి, ఊరు పొలిమేరలో ఉన్న దిబ్బలో ఉన్నాను, నన్ను వెలికి తీయమని చెప్పారంట. అప్పుడు ఆయన ఆ దిబ్బను తవ్విస్తే అమ్మవారి విగ్రహం బయటపడిందంట. అలా అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిశారు. కోరిన కోరికలు తీరుస్తూ తన మహిమలను చాటుకుంటున్నారు. ఈ మారంపూడి మహంకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఆదివారం వస్తే ఈ గుడి భక్తులతో రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చినందుకు బదులుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కోళ్లను మేకలను బలి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. కొత్త వెహికల్స్ను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలో పూజలు చేయించుకోవడం ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. నేను మొట్టమొదటిసారి అమ్మవారికి గుళ్ళో పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టానండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ చండీ హోమాలు కూడా జరుపుతుంటారు. ఖచ్చితంగా ఈ మహంకాళి అమ్మవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని తీరాల్సిందే, అంతటి పవర్ఫుల్. కార్తీక మాసంలో ఈ గుడికి భక్తులు ఎక్కువ మంది వచ్చి మొదట అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్న సపోటా తోటల్లో వనభోజనాలు చేసి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్తుంటారండి. ఇక్కడ తోటలో మనం స్పెండ్ చేయడానికి కొంత ప్లేస్ బుక్ చేసుకోవాలండి. ఆ ప్లేస్కి 300 దాకా ఛార్జ్ చేస్తారు. అలాగే మనం వంట చేసుకోవచ్చు. లేదా వంట చేసుకోవడం రాకపోతే అక్కడ వంట చేసుకోవడానికి వంట మనుషులు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వంట వండించుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో ఒక రిసార్ట్స్ కూడా ఉందండి. ఎవరైనా అలా రిసార్ట్లో ఉండాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాస్ కూడా అమ్ముతారు. లేదా పొయ్యి మీద కూడా వండుకోవచ్చు. కట్టెలు కూడా ఇక్కడ మనకు అమ్ముతారు. వంట సరుకులు కూడా ఇక్కడ మనకి అమ్ముతారు. కాబట్టి మనం ఓన్లీ వంట సామాను మాత్రమే తెచ్చుకొని ఇక్కడికి వచ్చాక అన్నీ కొనుక్కొని వంట చేసుకోవచ్చు. లేదా వంట సామాను తేలైన వాళ్ళకు కూడా ఇక్కడ వంట సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ మనకు తోటలో కూర్చోడానికి చాప దగ్గర నుంచి సమస్తం అన్నీ ఉంటాయండి. ఈ అమ్మవారి విగ్రహం చోళరాజుల నాటి విగ్రహం అంటండి. అప్పట్లో చోళరాజులు ఈ అమ్మవారి విగ్రహం ముందు ఆయుధాలుంచి ఆయుధ పూజ చేయించి యుద్ధాలకు వెళ్ళేవారంట. కాబట్టి కార్తీక మాసంలో చాలా ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనే కాకుండా విడి రోజుల్లో కూడా సండే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ కాకుండా బ్యాచిలర్స్ కూడా వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారండి. బర్త్డే పార్టీస్ అని, మ్యారేజ్ డేకి ఏమైనా పార్టీస్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వండించుకొనైనా లేదా వాళ్ళే స్పెషల్గా వచ్చైనా వండుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఎవరి వీలుని బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చండి.
ఆ రోజు మాకు అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టలేదండి, 15 నిమిషాల్లో అయిపోయింది. నేను చేసిన పొంగలి అమ్మవారికి చూపించి ఆ తర్వాత అక్కడ గుళ్ళో ఇస్తే ప్రసాదంగా దాన్ని అందరికీ పంచుతారండి. ఆ తర్వాత గుడి బయటికి వచ్చి అమ్మవారి విగ్రహం ముందు దీపం వెలిగించాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కొంతమంది 365 ఒత్తులు కూడా దీపం వెలిగించారండి. అలా కూడా అక్కడ వెలిగిస్తారేమో నాకు తెలీదు. నాకు తెలిసి చాలామందికి ఈ ప్లేస్ గురించి, ఈ గుడి గురించి తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఉంటే వెంటనే ఒకసారి వెళ్ళిరండి, చాలా చాలా బాగుంటుంది. మేము దర్శనం అయిపోయాక తోటకు వెళ్ళి వంట వండుకున్నాము. ఈ సపోటా తోటలు చాలా విశాలంగా మరియు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఇక్కడ మనకి వంట సామాగ్రి నుండి అన్నీ దొరుకుతాయి. కాబట్టి మనకి మనమే వంట చేసుకొని వనభోజనాలు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వండుకున్నామండి. వంట మాత్రం మా ఇద్దరు తమ్ముళ్ళు చేశారు. రోజు మేము ఇంట్లో ఎలాగో వంట చేస్తూ కష్టపడతామని చెప్పి వెజిటేబుల్స్ కట్ చేసే బాధ్యత అయితే మాకు ఇచ్చారండి. మేమైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చాము. వంట చేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే వండేశారు. ఆడవాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. ఫుల్లుగా లాగించేసాం. ఎంతైనా మా మరదళ్ళు అదృష్టవంతులు. మావారు ఉన్నారు, వంట చేయమన్నామంటే ఏదో ఒక వంక చెప్తారు, వంట మాత్రం చేయరు. ఏం చేస్తానండి, భర్త వండి పెడితే తినే అదృష్టం కూడా ఉండాలి. అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు కానీ వంట చేయమంటే మాత్రం వంట జోలికి రారండి. నేనేమో మా వారు వండి పెడితే తినాలనుకుంటాను. ఏదో వంటలో చిన్న చిన్న హెల్పే కానీ ఫుల్ఫిల్గా మాత్రం వంట చేసి పెట్టరు. నాకు వంట చేసుకుని సరదాగా మాటలు చెప్పుకొని తినేసరికి 3 o'clock అయిందండి. ఆ తర్వాత అందరం కలిసి సరదాగా ఆటలాడుకున్నాము. మా ఇద్దరు ఆడబిడ్డలైతే వయసు మర్చిపోయి చిన్నపిల్లలుగా మారిపోయి వాళ్ళ మేనకోళ్ళు, వాళ్ళ మనవరాలతో ఆడుకున్నారండి. ఏం చేస్తున్నారు చెప్పండి సార్. తర్వాత ఏం చేస్తారు? తర్వాత పొయ్యి మీద పెడతాం. సార్ ఏం చేస్తున్నారు సార్? వంట బాధ్యత తీసుకున్నట్టే వంట మాత్రం చాలా బాగా చేశారండి. బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఎప్పటికీ గుర్తు చేసుకుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. మేమైతే లొట్టలు వేసుకొని తిన్నాం. బాసమతి రైస్, చికెన్ కర్రీ, సన్ఫ్లవర్ ఆయిల్, చాలా ఇంకోటి పైన ఆయిల్ సరిపోదు చూసుకో. మొత్తం 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అలాంటి ఎలా తింటారు?
అల్లం పేస్ట్. సరిపోతాయి. నీళ్ళు అయినాక మళ్ళీ పోతాం. కనబడాలి. చికెన్ ముక్కల ఉప్పు తక్కువైతే 2 సెవెంట్ చుక్కలే. మా వారిని ఎప్పుడైనా వంట చేయమని గరిట పట్టుకోమంటే గంట తర్వాత కనిపిస్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన వంట చేయడానికి ఎంత దూరంలో ఉంటారు. యాక్టింగ్ చేయమంటే వచ్చి చేస్తారండి వంట చేసినట్టు, కానీ వంట మాత్రం చేయరు ఇప్పుడు. గడ్డ పెరిగా, చల్లటి పెరిగా, బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర. మీకు చిన్నప్పుడు మన అందరి ఫేవరెట్ ఆట తెలిసే ఉంటుందండి, మా తాత ఉత్తరం. ఆ గేమ్ని కొంతసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత అంటుకునే ఆట, చివరిలో ఒక గమ్మత్తైన ఆట ఆడామండి. అది మాత్రం మీరు తప్పకుండా చూడాల్సిందే. చూసి ఆ ఆట పేరేంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎదురా నీకు చికెన్ పలావ్, చికెన్ కర్రీ, ఇది ఒక పీస్ చూపించు. తీస్తే చాలు. ఆగుదాన్ని ఇక్కడ దమ్ము. ఓకే
ఏంటి తినడం అంతేనా? ఇవేనండి మా పెద్ద మా చిన్న పిల్లి ఆయనేమో మా పెద్ద ఆడబిడ్డారు అబ్బాయి ఇవేమో వాళ్ళ ఆవిడండి తెలుసు కదండి. అబ్బాయి ఏమో మా చిన్న ప్రసాద్ గారు మొక్క పెట్టింది ఇక్కడ. పిల్లలకి లేదు. ఇవ్వండి ఉన్న వాళ్ళ అబ్బాయి అప్పుడేనండి మా జడ్జి చెప్పాలి. పెద్దోళ్ళు తల కొంచెం తీసుకొని అవుతామా? లహరియా పెద్దమ్మ మీ నాన్న మీ అమ్మ తెలిసిందే, అందరూ తెలిసిందేగా. చెప్పి చెప్పి రికార్డులు అరిగిపోయినాయి. చెప్పండి 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 చెప్పండి. నోరు తెరవకూడదు. హీరో ఎవరు? బాగా ఫేమస్ హీరోనా? చిన్న హీరోనా? చిన్న హీరో. నాని రేంజా? అన్ని క్వశ్చన్లు ఉండకూడదు. అక్కడి నుంచి చేసుకొని హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు? సినిమా బాగా ఇచ్చేదా? సినిమా సూపర్ అయిందా? ఫ్లాప్ అయిందా? ఇంప్రూవ్మెంట్ ఉండదు, యాక్టింగ్. యాక్టింగ్ ఏమి చేయమ్మా. 10 9 8 7 6 5 ఆగాగు 4 3 2 1. ఇప్పుడు 4 లెక్కెట్టారు మీరు, 1 లెక్కెట్టలేదు అంటారు మీ వాళ్ళు. మీరు చెప్పడానికి ఎంతసేపు పడితే నేను చూపించడానికి ఎంతసేపు పట్టింది చెప్పండి. నాకు ఎవరెవరికో చూడు అని నేస్తున్నారు. ఏంటా ఎక్స్ప్రెషన్? పాయింట్ పోయింది.
బా మా బాబు మామూలుగా కాదు. ఏంటి మైనస్ మైనస్ ఇంకా ఏంటండి అయిపోయిందండి. ఇంకా అన్ని పేర్లు చెప్పండి. సింహం చక్రం ఉందా? ఇగో మూడోసారి మాట్లాడారు. లెక్క కౌంట్ చేయండి అక్క, కౌంట్ చేయండి. లెక్క తిరిగేసి బాలయ్య బాలయ్య గుండెలో గోలయ్య. లెక్క నువ్వు ఇంక చెప్పండి. పరమ వీర చక్రం. సింహాలు ఇచ్చింది రాలేదు కదా. కొంచెం దగ్గర దగ్గర ఇద్దరు ఎదురు పడతారు. నారాజు దగ్గర దగ్గరికి బాలబాబు కాదు, వాళ్ళ తమ్ముడు అంట. వాళ్ళ కొడుకు రామచంద్ర తమ్ముడు. రామచంద్ర తమ్ముడు ఉంటాడు కదా పక్కన. అటు వెళ్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అటు వెళ్తూ ఉంటాడు కదా, ఊరు వెళ్తూ ఉంటాడు. నాగార్జున కొడుకు. అఖిల 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 తమ్ముడు. రెడీ స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1 0. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది. అరే మీ అంత టాలెంట్ పర్సన్ ఇంత టైం ఇవ్వకూడదు. ఇచ్చాం ప్రతిదీ రికార్డ్ అయింది. ఈ జనరేషన్ శక్తి, యుక్తి, భక్తి. నమస్తే ఇండియా. నమస్తే. వెళ్ళొస్తా ఇవాళ వల్ల కాదు, ఇంటికి వెళ్ళొస్తా. రేపు వస్తాను, రేపు ఆడుకుందాం. ఈ రోజులు ఎవరు లేరమ్మా, అన్ని కమెడీ యాక్టర్లే. అదే అక్క విజయశాంతి. అదే 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 నమస్తే. నీటి భారత వారసుడా, వారసుడు కింద ఇంకా వారసుడు వస్తాడన్నా. వారసుడు వచ్చాడా? ఇదండి మా కార్తీక మాసం వనభోజనాల వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.